तो रिस्क लेना नहीं छोड़ेगा ना जब जंग में कोई बाउंड्रीज नहीं होती। హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనం అక్షయ్ కుమార్ గారు నటించిన స్కై ఫోర్స్ మూవీకి సంబంధించిన 3 days కలెక్షన్ గురించి, అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన 13 days కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ముందుగా బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన అక్షయ్ కుమార్ గారు నటించిన స్కై ఫోర్స్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 80 కోట్ల రూపాయలే. కానీ ఈ సినిమా రిలీజ్ కు ముందే శాటిలైట్స్ ఇంకా మ్యూజిక్ రైట్స్ ని అమ్మి దాదాపు 97 కోట్లు అయితే రికవరీ చేసుకుంది. అంటే సినిమా రిలీజ్ కు ముందే దాదాపు బడ్జెట్ కంటే ఎక్కువగా వసూలు చేయడం జరిగింది. అండ్ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి అయితే 3 రోజులు అవుతుంది. సో ఈ 3 రోజుల్లో ఈ సినిమా బడ్జెట్ కు మించి అయితే ఎక్కువగా వసూలు చేసుకోవడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 15 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే నిన్న సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి, అలాగే ఈ సినిమాకి కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ సినిమా నిన్న దాదాపు 24 కోట్ల 73 లక్షల ఇండియా నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు రిపబ్లిక్ డే, అలాగే సండే హాలిడే కాబట్టి ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 28 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో స్కై ఫోర్స్ మూవీ మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 68 కోట్ల 53 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపు ఇప్పటివరకు 81 కోట్ల 55 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు దాదాపు 7 కోట్ల 36 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అక్షయ్ కుమార్ గారు నటించిన స్కై ఫోర్స్ మూవీ మొదటి 3 రోజుల్లోనే దాదాపు 88 కోట్ల 91 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో సినిమా బడ్జెట్కి మించి ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది. సో సినిమాకి కూడా మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి సినిమా లాంగ్ రన్లో నాకు తెలిసి 200 నుంచి 250 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమా లాంగ్ రన్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన వెంకటేష్ బాబు గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 203 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా మొదటి 11 రోజుల్లో దాదాపు 234 కోట్ల 75 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 12వ రోజు అంటే నిన్న ఈ సినిమా సాటర్డే హాఫ్ హాలిడే కాబట్టి దాదాపు 7 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అండ్ ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం సండే హాలిడే అలాగే రిపబ్లిక్ డే కాబట్టి దాదాపు 8 కోట్ల 75 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అనిల్ రావుపూర్ గారి డైరెక్షన్లో మన వెంకటేష్ బాబు గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ మొదటి 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 251 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. బేసిక్గా ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 50 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా బడ్జెట్ కంటే 4 ఇంతలు ఎక్కువగా వసూలు చేసి ఈ పొంగల్కి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే ఈ సినిమా నిలవడం జరిగింది. సో ఫైనల్గా ఇదనమాట సంక్రాంతికి వస్తున్నాం స్కై ఫోర్స్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే.